ఏవన్ సినారియో చూస్తే అర్థమైంది. దీని ఇండియాలోనే బిగ్గెస్ట్ యూత్ ఫెస్టివల్ అని ఎందుకన్నారు. కనీసం కూర్చోడానికి కూడా ఎక్కడ ప్లేస్ ఉండేది కాదు. కాలేజ్ మొత్తం స్టూడెంట్స్ తో నిండిపోయింది. 100+ స్టాల్స్ అయితే ఉన్నాయి కానీ వాటిలో కొనే వాళ్ళకన్నా వాటి ముందు నుంచి కొందామా వద్దా అని ఆలోచించే వాళ్ళే ఎక్కువ. మార్నింగ్ స్పోర్ట్స్ బాస్కెట్బాల్, ఫుట్బాల్ వంటి వాడారు. కొంతమంది ఎప్పుడు కాలేజ్ మొక్కం చూడండి వాళ్ళ లోకల్ ఫ్రెండ్స్ కి కాలేజ్ అంతా తిప్పి చూపిస్తుంటే మిగతా వాళ్ళు క్యాంపస్ లో ఫొటోస్ తీసుకునేవారు. ఈ కలర్స్ ఫెస్టివల్ కాలేజ్ లో పెట్టిన స్టాల్స్ కి ఎంత ప్లస్ అయిందో తెలియదు కానీ కాలేజ్ దగ్గరలో బయట పెట్టిన దాబాలకి, రెస్టారెంట్లకి మాత్రం బాగా ప్లస్ అయింది. మేము ఫుడ్ బయట కొనుక్కొని బయటే తినేసి వచ్చాం. నైట్ డీజే జరుగుతుండగా స్టూడెంట్స్ చైర్స్ మీద ఉంచున్నారని సాంగ్స్ ఆపేసేవాళ్ళు. మన వాళ్ళు సాంగ్స్ ఆపితే ఊరుకుంటారా? వాళ్ళ సాంగ్ ఆపిన ప్రతిసారి ఎక్కడో కుర్చీ ఇరుగుతుండేది. ఇక్కడ మేము ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసేది తక్కువ, ఆఫ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేది ఎక్కువ. మంచి ఊపన సాంగ్ ప్లే అవ్వడమే లేటు మా వాళ్ళు విశ్వరూపం చూపించేసేవాళ్ళు. డే 1 చీఫ్ గెస్ట్ గా నిఖిల్ అన్న, డే 2 చీఫ్ గెస్ట్ గా కాకినాడ ఎంపీ శ్రీ ఉదయ్ శ్రీనివాస్ అన్న, డే 3 కిరణ్ అబ్బవరం అన్న వచ్చారు. కాలేజ్ మేనేజ్మెంట్ క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి క్యాంటీన్స్ దగ్గర స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆ స్క్రీన్స్ దయ వల్ల మన వాళ్ళు కూర్చున్న ప్లేస్ నుంచి లేచేవాళ్ళు కాదు. ఈ వైపు చీఫ్ గెస్ట్ వచ్చి స్టేజ్ పర్ఫార్మెన్స్ జరుగుతున్నా ఈ వైపు ఎగ్జిబిషన్ మాత్రం స్టాప్ అవ్వలేదు. అవి అలా రన్ అవుతానే ఉన్నాయి. బస్సెస్ ఈ 3 days కూడా నైట్ 10 o'clock స్టార్ట్ చేశారు. మేము ఇంటికి వెళ్ళేటప్పటికి 12 అయ్యేది.